హాయ్ అండి అందరికీ. ఈరోజైతే టుడే వ్లాగ్ సండే వ్లాగ్ అనమాట. సండే ఏ విధంగా గడిచిందో ఈరోజు హ్యాపీగా అయితే గడిచిపోయింది. ఇంకా అలాగే ఇంకా 2, 3 వీక్స్ అయిపోయింది కాబట్టి మటన్, చికెన్ ఏం తేలేదు. ఇంకా మా పిల్లోళ్ళైతే ఇంకా మా పెద్ద పాప అయితే చికెన్ కావాలంటే కావాలా హోటల్‌కి పోదామని అనేసి అడిగింది. ఇంకా హోటల్‌కొద్దు అనేసి మార్నింగ్ 6కంతా వాళ్ళ డ్యాడీ మటన్ తెచ్చాకి, చికెన్ తెచ్చాకి వెళ్లారనమాట. హోటల్ లాంటి ఫుడ్డే మీకు చేయిస్తాననేసి ఈరోజు చికెన్ కబాబు అండ్ మటన్ కర్రీ గ్రేవీ కొంచెం గ్రేవీ ఉండే మాదిరి మటను. కొంచెం వెరైటీగా చేస్తున్నాననమాట ఈసారైతే. వాళ్ళకి నచ్చే విధంగా హోటల్ ఫుడ్ ఎలాగా ఉంటుందో, అదే విధంగా తక్కువ మసాలాలు అండ్ టేస్ట్ ఎక్కువగా ఉండే మటను కబాబ్ అయితే రెడీ చేస్తున్నాననమాట. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఆల్రెడీ వీడియో ఆన్‌లో ఉందని కబాబు అంతా ఇంకా ఎగ్గు, కొంచెము ఇది కార్న్ ఫ్లోర్ అవంతా ఏసేటప్పుడు వీడియో రికార్డ్ అవ్వలేదనమాట. ఎగ్స్ అయితే మీ ముందర కనిపిస్తున్నాయి కదా! వీడియో అయితే పాప ఆన్‌లో పెట్టిందనున్నాను. ఆఫ్‌లో పెట్టింది. నేను ఇది కలిపేటప్పుడు ఆన్‌లో లేదనమాట. ఆఫ్‌లో ఉంది. కాబట్టి మీకేమి కొంచెం మసాలా ఏసేటప్పుడే తెలుస్తుంది. ఇంకా ఈ ఎగ్స్, కార్న్ ఫ్లోర్ ఏసేదైతే మీకు కనిపించదనమాట. అందుకే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా మటన్ కర్రీ చేసుకుంటూనే అంతా పైన చేయడం వల్ల మాకు పగ్గూడు ఉంది కదా! ఇంతకుముందు వీడియోలో చూసుంటారు. మాకు పొయ్యి గూడంటే పాతకాలంలో ఉండే పగ్గూడైతే ఇక్కడ మా ఇంట్లో కట్టించారనమాట మా అత్త. ఇంకా అక్కడ పైన చేయాలంటే కొంచెం మబ్బుగా ఉంటుందన్నమాట. లైటింగ్ అక్కడ తక్కువ పడుతుంది కాబట్టి వీడియో క్లారిటీ ఉండదనేసి అంతా కిందే చేసుకుంటాననమాట. అండ్ నీట్‌గాను ఉంటుంది. అన్ని వస్తువులు కిందికి దించి మళ్ళీ నీట్‌గా పైకి పెట్టుకొనొచ్చనమాట. ఇంకా నిలబడుకునే చేసే పని లేదు. కూర్చొని హ్యాపీగా చేసుకోవచ్చనమాట ఓపికగా. అలాగే ఇంక కబాబ్‌కైతే ఆయిల్ అనమాట. నేను ఆడకొచ్చాను కదా! శనగగింజలు మాకు ఆఫీస్‌లో వస్తే దాన్ని అయితే గానుగ అడుచుకొచ్చి ఆయిలే వాడుతున్నాను. మాకు అలవాటయిపోయింది కాబట్టి ఏమి ఎఫెక్ట్ లేదు. ఇంక మటను, చికెన్ అయితే ఇంగ పడి లేసి ఎలాగోలాగా కత్తయితే నా మాట వినలేదనమాట. ఏదో విధంగా అయితే కట్ చేసేసాను. ఇంకిది కబాబ్ కదా! చిన్న చిన్న ముక్కలుగా మెత్తగా ఉండేవి ఎముకలు గూడా బావుంటాయి కాబట్టి ఎముకలు గూడా కొన్నేసుకున్నాను. ఇంకా ఈ రెండే అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా మసాలా మాత్రమే కనిపిస్తుందనమాట. మిగిలిన వీడియో రికార్డ్ కాలేదని చెప్పాను కదా! ఆ విధంగా అయిపోయింది. ఇంకా వెల్లుల్లి, ఇంకా కొత్తిమీర, పుదీనా ఇవన్నమాట మటన్‌కి మెయిను. కొంచెం కొంచెంగా మసాలా ఎక్కువ వేసుకున్నాననమాట. టేస్ట్ ఎలా వస్తుందనేసి భయపడాను. కానీ సూపర్‌గా అయితే వచ్చిందనమాట. ఎందుకంటే ఈ ఎల్లుల్లిపాయలు అంటే తెల్లపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తే వేరే వేరే లెవెల్ టేస్ట్ వస్తుందనమాట. అంత హ్యాపీగా అంటే లాస్ట్‌లో కుక్ అయిపోయింది. ఇంకొకసారి విజిల్ వస్తే అది దించేసుకోవచ్చు అనే టైంలో అయితే ఈ వెల్లుల్లిపాయలైతే చిన్నగా చిన్న చిన్న ముక్కలు ఆల్రెడీ కచ్చాపచ్చా వేసినవి కాకుండా నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఆ ముక్కల్లో స్పైసీనెస్ రావడానికి వెల్లుల్లిపాయ ముక్కలు కొంచెం కొంచెంగా కట్ చేసి ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇలా వేసింది. అండ్ ఇంతకుముందు అయితే వేయలేదు. ఎక్సలెంట్‌గా వచ్చిందనమాట. ఇంక కబాబ్‌గా అయితే రెడీ అయిపోయింది. సిమ్‌లోనే పెట్టి వేయించుకోవాలనమాట. లేదంటే దానికి అతుక్కుపోతాయి కాబట్టి. అండ్ ఎక్కువగా నేను కార్న్ ఫ్లోర్ గానీ తక్కువే వేసాననమాట. తక్కువ క్వాంటిటీ ముక్కలకి మసాలా ఇది ఎక్కువ వేసాననమాట. అంటే మనం ఇంట్లో తయారు చేసుకునే మసాలా మాత్రమే వేసాననమాట. ప్యాకెట్లు అవంతా ఒక్క ప్యాకెట్ గానీ వేయలేదు. ఇక కబాబ్ పౌడర్ గానీ ఎయలేదు. కార్న్ ఫ్లోర్ ఏసా కాబట్టి కబాబ్ పౌడర్ గానీ ఎయలేదు. కార్న్ ఫ్లోరు అండ్ మసాలాలు ఇంట్లో మనం తయారు చేసి పెట్టుకునే స్వయంగా మనం తయారు చేసే మసాలా మాత్రమే వేసాను కాబట్టి కమ్మగా, నీట్‌గా, టేస్టీగా అయితే వచ్చాననమాట. ఇంక వీళ్ళు దీంట్లో బాగా వాళ్ళకి టేస్ట్ వచ్చిందనమాట. హోటల్ ఫుడ్ లాగే ఉందా అంటే, "ఆ! బావుంది మమ్మీ" అన్నారు. ఇంక మేమైతే తినేసాం కదా! ఇంక మా ఆయనకి గూడా ఎత్తుకెళ్ళాలనమాట. అంటే పక్క చేనులలోనే ఉన్నారనమాట వాళ్ళు. ఇంకా పనికి వెళ్లారు కదా! ఇంకా బండయితే ఉంది. ఇంక బండి పనికైతే వెళ్లారు. ఇంకా సండే కాబట్టి ఇంక పిల్లలు గూడా వస్తామన్నారు. అట్లే క్యారీ ఇచ్చేసి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వాళ్ళ పిల్లలతో స్పెండ్ చేశారనమాట ఆయన. ఇక మేమిచ్చేసి బయలుదేరి వచ్చేసామనమాట. ఇంక ఈ సండే అయితే మాకు ఇలా గడిచిపోయింది. చిన్న చిన్నగా ఇంకా ఐస్ క్రీమ్ కావాలనేసి అక్కడి నుంచే స్టార్ట్ చేశారనమాట. వాళ్ళ డ్యాడీ దగ్గర డబ్బులు తీసుకొని ఇంక ఐస్ క్రీమ్‌కైతే గోల గోల చేశారు. ఐస్ క్రీమ్ తినేశారు. లడ్డూదయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.